డౌటే లేదు. ఎస్. బట్ అండ్ ఎస్ తిరుపతి గారు మీరు ఎలా చూస్తారండి కోహ్లీ సుదీర్ఘ ప్రస్థానం గురించి, ఆయన క్రికెట్ జీవితం గురించి ఒక్కసారి మనం వెనక్కి వెళ్ళి చూసుకున్నట్లయితే ఆయన ఆడిన మ్యాచెస్ కావచ్చు, చేసిన సెంచరీస్ కావచ్చు, వీటన్నింటినీ మించి అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా ఉండేటువంటి క్రికెటర్ పేర్లు ఒక 4-5 తీసుకుంటే కోహ్లీ కూడా ఖచ్చితంగా ఆ చరిత్రలో ఖచ్చితంగా ఉంటాడు. సో ఎలా చూస్తారు కోహ్లీ జర్నీని? సార్ 100% 2008 లో అండర్-19 కెప్టెన్ గా వెళ్ళి ఆల్రెడీ విన్నర్ అయింది సార్ విరాట్ కోహ్లీ అగైనెస్ట్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ తోటి. సార్ ఎస్ చెప్పండి, వినిపిస్తోంది. 2008 ఆయన కెరియర్ ఏంటంటే సార్ ఆల్రెడీ 2009 లో ఫస్ట్ ఏది వన్డేస్ సార్ 2009 లో వన్డేస్. ఇలా వన్డేస్ లో మాక్సిమం ఆల్రెడీ 14,000 చేంజ్ రన్స్ కొట్టి ఇలా T20లో ఒక 4,188 రన్స్ కొట్టి ఏది T20లో, IPL లో ఇట్లా ప్రతి ఒక్కటి ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో ఒక 14,000 15,000 రన్స్ కొట్టి ఇట్లా ప్రతి ఒక్కటి వన్డేలో కానీ, టెస్టులో కానీ, T20లో కానీ, IPL లో కానీ ప్రతి ఒక్క దాంట్లో కోహ్లీ అని అంటే ఒక లెజెండ్ లెక్కనే ఆల్రెడీ గేమ్ ఆడింది సార్. ప్రతి దానికి ఫీల్డ్ లో కానీ, బ్యాటింగ్ లో కానీ, క్యాప్టెన్స్ లో కానీ ప్రతి దాంట్లో ఒక లెజెండ్, ఒక ధోని, ఒక సచిన్, ఒక రోహిత్, ఒక ద్రావిడ్, ఒక విఎస్ లక్ష్మణ్ ఇట్లా ఎంతో మంది మనకి సేవాగి ఎంతో మంది ఉన్నారు సార్ మంచి మంచి ప్లేయర్స్. ఆ ప్లేయర్స్ వల్ల ఒక సచిన్ తోటి పోల్చిండ్రు అంటే ఇప్పటి వరకు ఓన్లీ కోహ్లీనే సార్. 100% కోహ్లీ అనేది బాగా షాకింగ్ న్యూసే సార్. ఇప్పుడు సుధీర్ గారు అన్నట్టు 100% ఫేర్వెల్ సచిన్ లెక్క కోహ్లీకి ఉండాలని చెప్పారని భారత క్రికెట్ అభిమానులకు. ఓకే రైట్. ఒకసారి సుధీర్ గారితో మాట్లాడదాం. సుధీర్ గారు,